ఈరోజు ఆదిశంకరుడిచే రచించబడినటువంటి తత్వబోధ అనేటువంటి విషయాన్ని గురించి మీ ముందుకు వచ్చాను. మొదటగా ప్రార్థన. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సత్యవస్తువు నిత్యమై ఉంటుంది, నిత్యమైనది అనంతమై ఉంటుంది. అనంతములు రెండు ఉండేందుకు వీలు లేనందున అనంతమైనటువంటి సత్యవస్తువు అద్వయమై ఉంటుంది. అదియే ఆత్మ. ఊహలు చేరలేని నిర్వికల్పధామమునే ఆత్మ అంటాం. అజ్ఞాత జ్ఞాపకం ప్రమాణం శాస్త్రం అంటారు. మరచిన దానిని స్మృతికి తెచ్చేడిదే శాస్త్రమే అని ఇక్కడ ప్రమాణంగా చెప్పబడుతుంది. దాన్నే వేదం అని కూడా అంటారు. వేద జ్ఞానం వ్యక్తులతో ప్రారంభమైనది కాదు. అందుచేత అది పౌరుషేయమని పిలువబడినది. అపౌరుషేయమైనందున ఆదినారాయణుడే దానికి కర్త అని చెప్పబడుతున్నది. వేదము సంప్రదాయాన్ని మనకు అందించింది. సంప్రదాయాన్ని సద్గురువు అనుగ్రహిస్తాడు. సంప్రదాయమే తెలియనివాడు సత్య వస్తువును తెలుసుకోలేడు. తెలియనివాడు సత్యాన్ని కనుగొనలేడు. వేదాంత జ్ఞానము లేకపోతే వ్యక్తికి శాంతి చేకూరదు. అట్టి జ్ఞానము సంప్రదాయము ద్వారానే వస్తుంది. వేదాంత జ్ఞానము లేనిదే వ్యక్తికి శాంతి లేదని చెప్పాం కదా. అట్టి జ్ఞానమును సంప్రదాయం ద్వారా పొంది ఆ సంప్రదాయంలో లభించిన గురువు ద్వారా శాస్త్రాన్ని గ్రహించాలి. గురుదేవుని అనుగ్రహం వలననే మనలో ఉన్న భ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. పునాది లేనిదే భవనం ఉంటుందా? తత్వబోధ తెలియని వానిలో వేదాంత జ్ఞానము ఉండదు. గాయకునికి స్వరజ్ఞానం ఎంత అవసరమో తాత్వికునికి ఈ తత్వబోధ కూడా అంతే అవసరముగా ఉన్నది. కనుక మొట్టమొదటగా తత్వబోధన అంటే ఏందో తెలుసుకుంటే అప్పుడు ఆదిశంకరుల యొక్క అద్వైతం మనకు అర్థమవుతుంది. వేదాంత శాస్త్రము మానవునకు ప్రధాన ప్రయోజనకారిగా ఉంది. అట్టి వేదాంత శాస్త్రాన్ని ప్రారంభంలో విద్యార్థులకు అనుభవంను తెచ్చుట చాలా కష్టం. మొదట్లోనే పిల్లలకి అద్వైతం చెప్తే ఏం అర్థం కాదు. శాస్త్ర సంబంధమైన పరిభాషా పదాలు తెలియనిదే శాస్త్రాన్ని గ్రహించడం చాలా కష్టము. శాస్త్ర సంబంధమైన పదాలు మొదట మనం నేర్పాలి. పదజాలాలు పరిభాష ప్రవేశపెట్టి సదవగాహన కల్పించినటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తత్వబోధ. అంటే బేసిక్ ఐడియాస్ అన్నీ కూడా అద్వైతానికి సంబంధించింది ఆదిశంకరుడు దీంట్లో పొందుపరిచారు. తత్వాన్ని బోధ అంటే తెలుసుకో. తత్వం అంటే ఏం లేదు, తత్ త్వం అదే నీవు, ఆ పరమాత్మే నీవు అని అద్వైతం. ఈ తత్వగ్రంథము అవగాహన లేని వారికి ఈ తత్వబోధ కనుక తెలుసుకుంటే అవగాహన వస్తుంది. అవగాహన కుదిరిన వారికి ప్రయోజనం ఏంటంటే ఆత్మానందం కలుగుతుంది. అందుకని మంగళ శ్లోకం ఇలా చెప్పబడింది. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధోభిధీయతే. యోగులకు ప్రభువును జ్ఞానప్రదాతయగు గురువు అగు శ్రీ వాసుదేవునికి నమస్కారము చేయుచు ముముక్షువులకు హితాన్ని కోర్చేటువంటి తత్వబోధ చెప్పబడుతున్నది అని ఆ శ్లోకం యొక్క భావం. నిర్విఘ్న పరిసమాప్తి కామః మంగళమాచరేత్. ఆశించిన విషయము విఘ్నములకు లోను కాకుండా పరిసమాప్తి నొందవలనంటే మంగళాచరణము ప్రధానముగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆదిశంకరులు ఈ తత్వబోధ ప్రకరణమును కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఈ తత్వబోధను వివరించారు. ఆయన ఛాదయామి జగత్సర్వం భూత్వా సూర్య ఇవాంశుభిః అన్నారు. అంటే భానుడు అంటే సూర్యుడు తన కిరణములచే సమస్తము కప్పివేయునట్లుగా నేను నా విభూతిచే జగత్తునంతటినీ కప్పివేయుచున్నాను. అంటే వాసుదేవుడకు శ్రీకృష్ణ పరమాత్మ యోగులకు యోగి అయి ఉన్నాడు. సమస్తమైన జగత్తును వ్యాప్తి చెంది ఉండుట చేత శ్రీకృష్ణుడు వాసుదేవునిగా జగదోద్ధారణగా
తానే గోవిందునిగా కూడా మనకు దర్శనమిస్తున్నాడు కదా. ఇప్పుడు తత్వబోధలో అనుబంధ చతుష్టయము అంటే తెలుసుకుందాం. మంగళాచరణమునందు తెలియబడు 4 విషయాలు అనుబంధ చతుష్టయం అంటారు. ఏమవి? 1 విషయము, 2 ప్రయోజనము, 3 అధికారి, 4 సంబంధము. ఈ 4నే అనుబంధ చతుష్టయము అంటారు. ఒక్కొక్కటి తెలుసుకుందాం. మొదటిది విషయము. విషయం అంటే గ్రంథమునందు వివరించబడిన విషయము అని భావం. అయితే మంగళ శ్లోకమునందు తత్వబోధ అనే పదము ఉపయోగించుట చేత ఈ గ్రంథము పరమాత్మకు సంబంధించిన జ్ఞానము బోధించుదై ఉన్నది. అంతేకాక జ్ఞానప్రదం అనే పదమును కూడా ప్రవేశపెట్టుటచే ఇది కేవలం శాస్త్రీయ అవగాహనకే కాక అనుభవ జ్ఞానము పొందుటకు కూడా చాలా ఉపకరిస్తుందని తెలియబడుతున్నది. రెండవది ప్రయోజనము. శాస్త్రాధ్యయనము ద్వారా కలిగిన ఉపకారాన్ని ప్రయోజనం అంటారు. ఈ గ్రంథములోని మంగళ శ్లోకము ఏమని? ముముక్షూణాం హితార్థాయ అనుట వలన మోక్షాపేక్ష గల సాధకులకు ఉపకరించే గ్రంథమని తెలియజున్నది. దీని ప్రయోజనము ముక్తికి సంబంధించినదే గాని భుక్తికి గాని విషయానురక్తికి గాని సంబంధించిన కాదు అని దృఢీగా చెప్పవచ్చు. ఇది ముక్తి ప్రదాయక విషయం అని తెలుస్తుంది కదా. ఇంకా మూడవది అధికారి. గ్రంథమునందు విషయాన్ని గ్రహించుటకు గల అర్హత కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళను అధికారి అంటారు. అర్హత లేనివాడు అధికారి అవుతాడా? కాలేడు. అధికారి కానివాడు అధ్యయనానికి పనికిరాడు. అయితే ప్రస్తుత శ్లోకంలో ముముక్షూణాం అనే పదము ప్రయోగించడం చేత దీన్ని గ్రహించుటకు అధికారులు ఇంద్రియ పిపాస గల విషయాసక్తులు కాకుండా జ్ఞానాపేక్ష గల ముముక్షులని తెలియబడుచున్నది. ఇంకా నాలుగవది సంబంధము. ఇక్కడ సంబంధం అంటే ఏంది? బోధ్య బోధక సంబంధం అని పేరు. అంటే ప్రయోజనమైన మోక్షమును గ్రహించుటకు ఇందు తెలియజేయబడిన తత్వబోధ ఎలా తగి ఉన్నదో ఆ రెండింటి యొక్క సమన్వయమును తెలియజేయనదే సంబంధం అవుతుంది. అయితే ఈ మంగళ శ్లోకంలో జ్ఞానప్రదం అనే పదప్రయోగము వలన ప్రవచించబడే విషయము బ్రహ్మమని తెలియచున్నది. తత్వబోధ అనే పదప్రయోగం వలన గ్రహింపజేయున్నది వేదాంత ప్రమాణమని తెలుసుకోవాలి. ఈ తరువాత సాధన చతుష్టయము అంటే ఏంది? నిత్యానిత్య వస్తు వివేక ఇహ ముత్రార్ధ ఫలభోగ విరాగ శమాది షట్క సంపత్తి ముముక్షత్వం చేతి. నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానము ఇహలోక పరలోక భోగములందు కర్మ ఫలముయందు నైరాశ్యము కలిగి ఉండటం అంటే నిరాశ కలిగి ఉండటం, షట్క సంపత్తిని కలిగి ఉండటం, మోక్షాపేక్ష కలిగి ఉండుట అనేది ఈ 4లనే సాధన చతుష్టయము అంటారు. బ్రహ్మము ఒకటే, నిత్య వస్తువు మనందరికీ తెలుసు. దానికి అనన్యమైనది వ్యతిరేక్తమైనది అంతయు అనిత్యమే. ఇదే నిత్య అనిత్య వస్తు వివేకము. సత్య వస్తువునికి రూపం ఉంటుందా? ఉండదు. కనుక దానికి పేరు ఉండదు. నామరూపాలు తెలియని సత్య వస్తువు నశించి అవకాశమే లేదు. అదే బ్రహ్మము. కావున మారుతున్నదంతయు అనిత్యమైనదియే. అంటే వైరాగ్యం అంటే ఏమిటి? ఇహ స్వర్గ భోగేషు ఇచ్ఛారాహిత్యం. ఇహలోక పరలోక భోగ్య విషయాల పట్ల మనకు కలిగేటువంటి ఉపేక్షను వైరాగ్యం అంటారు. ఉపేక్ష అంటే తిరస్కార భావం, ఆసక్తి లేకపోవడం, అనాసక్తి అంటారు కదా. సాధన చతుష్టయ సంపత్తిలో వైరాగ్యము 2వ లక్షణము. విషయ వాంఛలలో ఆసక్తి లేకుండానే వైరాగ్యం అంటారు. వివేకము గలవానికే వైరాగ్యం ఏర్పడుతుంది, ఎవరికి పడితే వాళ్ళకు కాదు. బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విషయేష్వను యథైవ కాకవిష్ఠాయాం వైరాగ్యం తద్ధి నిర్మలం. బ్రహ్మలోకమురకల సమస్త విషయాలను విషయ సుఖాలను కాకి రెట్టవలే భావించి త్యజించడి
నిశ్చల స్థితి ఉందే దానినే వైరాగ్యం అంటారు. ఆదిశంకరులు అపరోక్షానుభూతి అనేది గ్రంథంలో తెలుపున్నారు ఈ వివరణ గురించి. తర్వాత శమాది సాధన సంపత్తి, సాధన చతుష్టయంలో శమోదమ ఉపరమస్థితిక్ష శ్రద్ధా సమాధానం చైతి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ఈ ఆరుని శమాది సాధన సంపత్తి అంటారు. శమదమాదులకు వైరాగ్యం యొక్క ముఖ్య లక్షణాలు. శమం అంటే ఏంది? మనోనిగ్రహం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. శరీరాన్ని శుద్ధిపరచుట యందు, ఆరోగ్యము ఉంచుట యందు మానవుడు అధిక శ్రద్ధను కనపరుస్తూ ఉంటాడు. ఎలా? స్నానం ద్వారా, శరీరం ఆహారం ద్వారా, అవయవాలు చికిత్స ద్వారా, రోగనయం మొదలు సహజమైన మార్గాలు. దేహము కన్నా అత్యంత ముఖ్యమైనది మనస్సు. ఆ మనస్సును గురించి మనిషి ఎక్కువగా ఆలోచించట్లేదు. ఎందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ పతంజలి చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకుంటే ఈరోజు మనిషి ఈ పడే అవస్థలకు కారణం తెలుసుకుంటే దాని ప్రకారం జీవితాన్ని సుఖమయం చేసుకొని తాను సుఖపడుతూ తన పరిమరాన్ని కూడా సుఖపెట్టగలుగుతాడు. అది లేదు ఈరోజు. తర్వాత శమమైంది కదా, దమము. చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహ, నేత్రాది జ్ఞానేంద్రియ మూలన కర్మేంద్రియములను నిగ్రహించుటయే ధర్మమనబడును. మనస్సు నిగ్రహించాడని దశలో సాధకుడు జాగరూకుడై ఇంద్రియాలను నిగ్రహింపగలిగినచో అప్పుడు మనస్సు నిగ్రహింపబడటానికి అలవాటు పడుతుంది. మనస్సు చేయు ఊహలన్నీ ఇంద్రియముల ద్వారానే అమలు జరగవలను. కనుక ఇంద్రియాలను నిగ్రహించినచో మనస్సు నిగ్రహింపబడత స్వాధీనమగును. ఇదియే దమము. ఇంద్రియ నిగ్రహము లేక ఇంద్రియ విషయముపై బానిసే చరించువాడు ఏనాడు కూడా శాంతిని పొందలేడు. శాంతిని పొందుతాడనుకుంటే అది భ్రాంతి. దోషేణ తీవ్రో విషయ కృష్ణ సర్ప విషాదపి విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషాప్యయం. విషయముల వలన కలిగిన దోషము నల్ల త్రాచు విషం కన్నా కూడా తీవ్రమైనదిగా చెప్పబడుతున్నది. విషము ఎవరైతే మింగుతారో వాళ్ళనే చంపుతుంది, కానీ కళ్ళతో చూసినది ఇంద్రియ విషయాలను చంపుతుంది అని ఆదిశంకరుడు తమ వివేక చూడామణిలో చక్కగా వివరించి ఉన్నారు. తర్వాత ఉపరతి స్వధర్మానుష్ఠానమేవా అంటే స్వధర్మమును చక్కగా ఆచరించుటయే ఉపరమం. అంటే స్వధర్మాన్ని విడవకుండా శాస్త్రవిహిత కర్మలను ఆచరించుటయే స్వధర్మానుష్ఠానము అంటారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. కర్మ చేయకుండా ఏ వ్యక్తి కూడా క్షణకాలం బ్రతకలేడు. మరి మానవుడు ఆచరించే కర్మలు వాసనా ప్రేరితములై ఉన్నట్టు తెలియచున్నది. సాధకుడైన వాడు శమము ద్వారా నిగ్రహించి మనస్సును అంతర్ముఖము చేయుటకు ప్రయత్నించుచున్నను. సాధకుని అంతఃకరణములో చెలరేగుచున్న పూర్వవాసనలు అతని బహిర్ముగినట్లు చేస్తుంది. అతనికి అనివార్యమైన ఈ స్థితిలో సాధకుడు ఉపరమను కలిగి ఉన్నచో ఏ విధమైన ప్రమాదములకు లోను కాకుండా ప్రశాంతంగా జీవించగలుగుతాడు. తరువాత తితిక్ష శీతోష్ణ సుఖ దుఃఖాది సహిష్ణుత్వం. శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖాలను భరించుటయే తితీక్ష అంటారు. భగవంతుని చట్టానికి లోబడినదే ఈ విశ్వము నడవబడుతుంది. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది జరుగుటే పరమాత్మ చట్టమందరి ప్రత్యేకత. ఇది తెలిసిన ముముక్షులైనటువంటి మనుషులు తమ లక్ష్యాన్ని చెదరగొట్టుకోరు. దీన్నే తితీక్ష. తప్పక పొందదగినటువంటి ఒక సుగుణం. తితీక్ష అలవడిచిన సాధకుడు ప్రశాంత చిత్తుడై ఉంటాడు. ఈ తితీక్ష గుర్తి భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీత ఏమన్నాడు తెలుసా? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యా
తాం తితీక్షస్వ భారత. అర్జున, ఇంద్రియ విషయములో సంయోగము చెందినప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖములు కలుగుతుంటుంది. అవి క్షణభంగురములై అస్థిరములై ఉన్నవి కనుక అట్టి ద్వంద్వములను సహించు అని ఉపదేశించాడు. శ్రద్ధా తరువాతి గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస. శ్రద్ధ అంటే గురువాక్యమునందును శాస్త్ర విషయమునందును సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండుటనే శ్రద్ధ అంటారు. వేదాంత శాస్త్రమును అభ్యసించుటకు శ్రద్ధ చాలా అవసరము. శ్రద్ధ లేని వారికి శాస్త్రము యొక్క అవగాహన ఉండదు కదా. అందుకని గీత అంటుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. శ్రద్ధ గలవానికే జ్ఞానం వస్తుంది. శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవై. శ్రద్ధ అంటే భక్తి ధ్యాన యోగాల సాధన ద్వారా పొందు అని కైవల్యోపనిషత్తు నొక్కి వక్కాణించింది. తరువాత సమాధానం, చిత్తైకాగ్రత. చిత్తమును ఏకాగ్రతలో నుంచుటయే సమాధానము. అవధానముతో కూడిన మనస్సు సమాధానము కలిగి ఉన్నది. అవధానం సమాధానం. సమాధానము పొందిన చిత్తము ధ్యానానికి సరిపోతుంది. చంచలత్వం అరికట్టుటయే సమాధానం. సమాధానం యొక్క ప్రారంభము ధ్యానమైతే అంతము జ్ఞాననిష్ట అవుతుంది. తరువాత ముముక్షుత్వం, మోక్షో మే భూయాతిథీక్షా అనగా నాకు మోక్షం కలుగాక నడి నిత్య కోరిక కలిగి ఉండుటే ముముక్షుత్వము. పరిమిత జీవనమునకు స్వస్తి చెప్పి సర్వ ఉపద్రవముల నుండి విడిపడి మోక్షరూపమైన మోక్షము కన్నా అన్యమైన ఫలమునందు ఆసక్తి చూపడు. ఈ ప్రపంచం అనిత్యమని తెలిసినప్పుడే ముముక్షుత్వం అనేది అలవాటు పడుతుంది. ఇంద్రియ సుఖాలన్నీ అశాశ్వతమని, అసద్రూపమని, మాయా సదృశమని గ్రహించాలి. ఏతత్ సాధన చతుష్టయం. ఇవియే సాధన చతుష్టయమని ఆదిశంకరుడు తత్వబోధులు చెప్పారు. ఇప్పుడు తత్వ వివేకము అంటే ఏదో చూద్దాం. ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. ఆత్మయే సత్యం, దానికి అన్యమైనదంతయు మిథ్యా అని తెలుసుకుంటే తత్వ వివేకము. ఆత్మ ఒకటి సత్యం కదా, ఇది అనంతం. అద్వయమై అనంతమైన ఆత్మ కన్నా వేరుగా పరిమితమై ఉండేందుకు వీలు లేనప్పుడు అది ఆత్మయందే ఉన్నదని అంగీకరించి తీరాలి. ఈ జగత్తు మిథ్య, జగమే మాయా. స్వప్న జగత్తు వలన ఈ ప్రపంచము కూడా మాయా రూపంలో ఉంటుంది. కల్లో కనపడే నిజంగా అవుతుందా? లేదు. నిజంగా ఉంటుందా? ఉండదు. కల్లో అనుకుంటే ఇప్పటికిప్పుడే అమెరికా ప్రెసిడెంట్ అవ్వచ్చు, నిజ జీవితంలో జరుగుతుందా? సో అది మాయా. ఆత్మయే సత్యం, అది ఏ నీవు, ఇది ఏ ప్రతి వ్యక్తిలో కదిలే అహం అనేటువంటి వృత్తి. ఆత్మసత్యము, ఆత్మ కన్నా అన్యమైనదంతయు మిథ్యాన్ని గ్రహించడే తత్వ వివేకము. మిథ్యారూపములు తెలుసుకున్నది కూడా ఆత్మయే. ఇలా గ్రహించడం ద్వారా తెలిసిన స్వరూపం ఏదియో అది ఏ సత్య వస్తువు, అది ఏ తత్వ వివేకము. ఇప్పుడు శరీర త్రయం గురించి తెలుసుకున్నాం. శరీరాలు 3 రకాలు: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అంటారు. అదే శరీర మార్పులను వీక్షించున్నదయ్యి ఆత్మ గాని శరీరము ఆత్మ కానేరదు. చూచే వస్తువు చూడబడే వస్తువు కన్నా భిన్నమై ఉన్నందున సాక్షైన ఆత్మసదృశమైన దేహము కానేరదు. కనుక స్థూల దేహమైనటువంటి అన్నమయ కోశము ఆత్మకు కానందున దేహాభిమానము కోరుకోరాదు. మోహ ఏవ మహామృత్యు ముముక్షోర్వపురాదిషు మోహో వినిర్జితో యేన సముక్తి పదమర్హతి. మోక్షం పొందేవాడు ముముక్షునకు దేహంపై మోహము మృత్యురూపము లాంటిది. దేహముపై తనకున్న మోహము ఎవడు జయిస్తాడో అట్టివాడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాడు అని ఆదిశంకరుడు తెలియజేస్తున్నారు. స్థూల సూక్ష్మ దేహములైన దేహ మనోబుద్ధులు ఎలా ఆత్మ కానేరవో కారణ శరీరమైనంద ఆనందమయ కోశము కూడా ఆత్మ కాదు. సుషుప్తియే ఆనందకోశమైన కారణ శరీరమనగా తెలియబడుతున్నది. సుషుప్తి నందు ఏమీ తెలియటలేదు. స్థూల సూక్ష్మ దేహములలో తెలిసిన దానికి కారణ శరీరము తెలియని దానికి భిన్నమైనది ఏదైనా ఉందంటే అది ఆత్మ.
అందుకే అది తెలిసిన దానికన్నా వేరుగా తెలియని దానికన్నా అతీతంగా మనుగడను సాగించుతున్నది. శరీరత్రయము కన్నా ఏది భిన్నముగా ఉన్నదో అది ఏ ఆత్మ. ఇప్పుడు పంచకోశాలు, 3 శరీరాలైనవి, పంచకోశాలు ఏమయ్యావి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భిన్నమైన ఆత్మ పంచకోశాతీతమైనది అని ఆదిశంకరులు తెలియజేశారు. ఏందయ్యా పంచకోశము అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 కోశాలు. ఆత్మ ఈ పంచకోశముల కన్నా సూక్ష్మమై పంచకోశములకు అతీతంగా ఉన్నందున అది పంచకోశములు కానేరదు. అన్నమయ కోశమును స్థూల శరీరము కాగా, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరము, ఆనందమయ కోశం మరి కారణ శరీరముగా తెలుసుకోవాలి. దేహమును ఇంద్రియములు నడిపేది ప్రాణమయ కోశము కూడా ఆత్మ కాదు. ఇది ప్రకృతి యొక్క కార్యరూపమై ఉన్నందున జడరూపమైనది. ఆత్మ చైతన్యవంతమైనది కనుక ప్రాణమయ కోశము ఆత్మ కాదు. అన్నమయ ప్రాణమయ కోశాలు ఎలా ఆత్మ కాలేదో మనోమయ కోశము కూడా ఆత్మ కాదు. ఎందుకని? మనస్సే దుఃఖములను కూడా అనుభవించుచున్నందున సుఖరూపమైనటువంటి ఆత్మ కానేరదు. మరి బుద్ధియే 4వదైన విజ్ఞానమయ కోశం ఉంది కదా, ఇది ప్రాణ మనస్సుల కన్నా సూక్ష్మమైనది. విజ్ఞానమయ కోశము ఆత్మజ్ఞానమును మరుగుపరుచు కోశమై ఉన్నది. గాఢ నిద్రలో ఏదైతే మనకి తెలుస్తుందో అది ఏ ఆనందమయ కోశము, సుషుప్తియే ఆనందమయ కోశం అనబడుతుంది. ఈ పంచకోశముల కన్నా వేరుగా మానవునికి ఏమీ తెలియటలేదు. కోశములు తనకు తెలియచున్నందున అవి తెలుసుకోలేక తనకన్నా భిన్నమైనందున పంచకోశములు ఆత్మ కానేరదు అని ఒక రూఢీకి వచ్చేసాడు. ఇప్పుడు అవస్థానత్రయము, దాని గురించి తెలుసుకోవాలి. శరీరత్రయముగా విభజింపబడిన పంచకోశముల ద్వారా జీవించు వ్యక్తి అవస్థాత్రయమనడి 3 భూమికలో అనుభవములు గడించుకుంటూ ఉంటాడు. ఏందయామి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు. జాగ్రత్త అవస్థలో దేహము, ఇంద్రియములు, మనస్సు పనిచేస్తాయి, అంటే 3 పనిచేస్తాయి. స్వప్నావస్థలో మనసు మాత్రమే పనిచేస్తుంది. సుషుప్తి అవస్థ యందు దేహేంద్రియ మనోబుద్ధులన్నీ చేష్టలుడికి లయంలో ఉంటాయి, అంటే కామ్గా ఉంటాయి, ఏమి పనిచేయవు. జాగ్రత్త అవస్థలో తెలిసేది విశ్వడు స్వప్నావస్థలో తెలియబడలేదు కనుక ఒక అవస్థకు పరిమితమైనటువంటి విశ్వడు అనంతాత్ముడు కాడు. అలాగే స్వప్నమునందు తెలియజేయబడినటువంటి తైజసుడు కూడా ఆత్మ కాలేడు. మరి సుషుప్తి యందు తెలిసిన ప్రాజ్ఞుడు జాగ్రత్త స్వప్నముల యందు గోచరించనందున అతడు కూడా ఆత్మ కాబోడు. ఈ 3 అవస్థలకు సాక్షి దృశ్యములై ఉన్నందున దృశ్యములు ద్రష్ట కన్నను భిన్నము గనుక ఆత్మ యొక్క అవస్థాత్రయము సాక్షి అని పిలువబడుతుంది. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు. శ్రోత్రం త్వక్ చక్షురశనఘ్రాణం ఇది పంచ జ్ఞానేంద్రియాణి. చెవులు, చర్మం, నేత్రం, నాలుక, ముక్కు అన్న 5 పంచ జ్ఞానేంద్రియములందరూ ప్రపంచం నుండి వచ్చే విషయ జ్ఞానం ఏ ఇంద్రియముల ద్వారా మనకు అందుతున్నదో దానినే జ్ఞానేంద్రియాలు అంటారు. విషయ జ్ఞానం వీరి ద్వారా కలుగుచున్నది కనుక మనిషి ఈ జ్ఞానేంద్రియములు చరించుటకు ఉపకరించే తత్వములను అధిష్టాన దేవతలు అంటారు. ఇచ్చట పంచభూతములే అధిష్టాన దేవతలై ఉన్నవి. జ్ఞానేంద్రియ అధిష్టాన దేవతలు ఎవరు సార్? చెవులకు ఆకాశం, చర్మానికి వాయువు, నేత్రములకు సూర్యుడు, నాలుకకు వరుణుడు మరియు ముక్కుకు అశ్విని కుమారులు అధిష్టాన దేవతలు. మనకి తెలియకుండా ఏదేదో చేస్తుంటాం. జ్ఞానేంద్రియం చేసే పనులేమి? చెవులకు శబ్దం వినుట, చర్మంకు స్పర్శ, కన్నులకు చూచుట, నాలుకకు రుచి చూచుట మరియు ముక్కుకు వాసన చూచుట అనే కార్యములు. ఇప్పుడు కర్మేంద్రియాలంటే ఏంది? వాక్కు, చేతులు, కాళ్ళు, మలేంద్రియము మరియు జననేంద్రియములను 5 కర్మేంద్రియాలు అంటారు. మరి కర్మేంద్రియానికి కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు తెలుసా? వాటికి వాక్కుకి అగ్ని, చేతులకు ఇంద్రుడు, పాదాలకు విష్ణువు, మలేంద్రియమునకు యముడు, జననేంద్రియానికి బ్రహ్మదేవుడు అధిదేవతలు.
కర్మేంద్రియం చేసే పనులు వాక్కునకు మాట్లాడటం, చేతులకు వస్తువులు గ్రహించటం, పాదములకు నడచటం, పురీష నాళమునకు మల విసర్జన చేయడం, మరియు జననేంద్రియము సుఖభోగాలను అనుభవించటం. మరి మూడవది కారణ శరీరం. ఏదైతే నిర్వచించుటకు వీలు లేనిది అవిద్యారూపమున ఉంటూ స్థూల సూక్ష్మములనడి రెండు శరీరములు కారణమగుచు స్వరూప జ్ఞానము లేక వికల్పము తెలియని రూపములై ఉన్నదో అవి ఏ కారణ శరీరములు. ఇప్పుడు అవస్థాత్రయము అంటే ఏందో తెలుసుకున్నాం. జాగ్రత్త, స్వప్న మరియు సుషుప్తి అనే అవస్థలు అవస్థాత్రయం అన్నారు. జాగ్రత్త అవస్థ అంటే ఏ అవస్థలో శ్రోత్రాది జ్ఞానేంద్రియములతో పాటు శబ్దాది విషయాలను తెలుసుకుని అనుభవించుటకు అవకాశం ఉన్నదో అది జాగ్రత్త అవస్థ. అంటే బాగా మేల్కొని ఉండే స్థితి. మేల్కుంటే అన్నీ ఎలా పనిచేస్తాయో అలా పనిచేయడమే జాగ్రత్త అవస్థ. స్థూల శరీరంతో కూడిన ఆత్మను విశ్వుడు అంటారు. జాగ్రత్త అవస్థలో 42 తత్వాల ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికీ మనకు అర్థమైంది. 42 తత్వాలు అంటే ఏంటి సార్? 14 ఇంద్రియాలు, 14 అధిష్టాన దేవతలు, మరి 14 ఆచరించే విషయాలు కలిపి మొత్తం 42 తత్వములతో కూడినదే జాగ్రత్త అవస్థ. ఇప్పుడు స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థ యందు ఏదైతే చూస్తామో వింటామో తత్సంబంధ వాసనలతో నిద్రా సమయమందు ఏ ప్రపంచమును చూడబడుచున్నదో అట్టి అవస్థను స్వప్నావస్థ అంటారు. సూక్ష్మ శరీరాభిమానియగు ఆత్మను తైజసుడు అంటారు. తర్వాత సుషుప్తి అవస్థ. నాకేమి తెలియలేదు, నేను బాగా నిద్రపోయాను అని దేని గురించి చెప్తుంటామో అదే సుషుప్తి అవస్థ అంటారు. మంచి గుర్రు పెట్టి నిద్రపోవడం. కారణ శరీరాభిమాని ఆత్మను ప్రాజ్ఞుడు అంటారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలనడి 3 అవస్థలు చక్కగా తెలియజేయబడింది కదా. ఆత్మ ఈ 3 అవస్థలను ప్రకాశింపజేయుచు తత్ప్రకాశముచే మరి ప్రవర్తించే అవస్థలను గ్రహించుతుంది. మారుతున్న అవస్థాత్రయము సాక్షి వలె వీక్షించే ఆత్మ మారకుండా అలాగే ఉంటుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలచే అంటబడక శుద్ధ స్వరూపమై ఉన్నదే. పంచకోశాలు వివరంగా చూస్తున్నాం. ఏది? అన్నమయ కోశం, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని అవి చెప్పాం కదా. వాటి వివరణ చూస్తున్నామా? అన్నమయ కోశం అంటే ఏంటి? అన్నము వలన జనించి అన్నము వలన వృద్ధి నొందుతూ జీర్ణమై అన్నముగా మారిపోనిది ఏదియో అట్టి స్థూల శరీరమునే అన్నమయ కోశము అంటారు. ప్రాణమయ కోశం అంటే పంచ కర్మేంద్రియములతో కూడి పంచ ప్రాణములు పంచమయ కోశము అంటారు. కర్మేంద్రియ పంచకము పంచ ప్రాణములతో కలిసి ప్రాణమయ కోశము అనబడును. అన్నమయ కోశమునకు ఆశ్రయించుకొని ప్రాణమయ కోశము చరిస్తూ ఉంటుంది, అంటే ప్రవర్తిస్తూ ఉంటుంది. వాయు పరిణామమే ప్రాణమయ కోశమై ఉన్నది. విజ్ఞానమయ కోశం అంటే ఏంటి? పంచ జ్ఞానేంద్రియాలతో కలిసిన బుద్ధి విజ్ఞానమయ కోశము అంటారు. మరి విజ్ఞానమయ కోశంలో చిదాభావ చైతన్యముచే ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విజ్ఞానమయ కోశమే హృదయమున ప్రవేశించి మానవుని విచక్షణను అపహరించి అయోమయ జీవనంలో ప్రసాదిస్తుంది. తరువాత ఆనందమయ కోశము. అవిద్యయందు స్థిరపడి ప్రియాది వృత్తులతో కూడి మలినపడినది అయి ఆనందమును అనుభవించుటకు సిద్ధముగా ఉన్న కారణ శరీరమునే ఆనందమయ కోశము అంటారు. సుషుప్తియందు జీవునిచే అనుభవించబడు అజ్ఞానజనిత సుఖము ఆనందమయ కోశానికి సంబంధించినది. ఈ ప్రియాది వృత్తులు ఆనందమయ కోశమునందే నిలిచి ఉంటుంది సుమి. తరువాత మనోమయ కోశము. పంచ జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సుందే అది మనోమయ కోశము. 6వది జ్ఞానేంద్రియములతో కలిసి మనస్సు విషయ జ్ఞానాన్ని పొందుతుంది. ఈ మనోమయ కోశమును ద్వైత ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనస్సు సర్వ వికారాలకు నిలయం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మనస్సు జడమైనది, పరిమితమైనది కూడా. పరిమితమైన మనస్సు ఆత్మ అవుతుందా? కాదు. మనోమయ కోశము సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ఆత్మ శరీరత్రయముకు భిన్నమైనది. ఆనందమయ కోశము ఆత్మ కానేరదు. ఏతత్ పంచకోశకం. ఇవే పంచకోశాలు. ఇప్పుడు అంతఃకరణాలంటే ఏమి? చాలామంది తెలుసుకోవాలి సుమి. ఏతేషాం పంచతత్వానాం సమిష్టి సాత్వికాంశాత్ మనోబుద్ధి అహంకార చిత్త అంతఃకరణాని సంభూతాని.
ఈ మధ్య వినుంటారు, అంతఃకరణ సాక్షిగా అని ప్రమాణాలు చేస్తుంటారు. అసలు అంతఃకరణం అంటే అడగండి వాళ్ళని, తెలియదు. అంతఃకరణం అంటే 4: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4టిని అంతఃకరణములు అంటారు. ఈ 4 కనుక స్వాధీనంలో ఉంటే వాడు చక్కగా పరిపాలిస్తాడు. అందుకని అంతఃకరణ శుద్ధిని అందాం. సో ఇప్పటివరకు అంతఃకరణ అంటే తెలియని వాడికి ఈ అంతఃకరణాన్ని తెలియజేయండి, తెలుసుకోండి. పంచభూతముల యొక్క సమిష్టి సాత్వికాంశముల నుండి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే అంతఃకరణము ఏర్పడింది. సంకల్ప వికల్పాత్మకము ఏదైనా ఉందంటే అది మనస్సు. మనస్సు ఎలాంటిది? సంకల్ప వికల్పాలతో కూడిన దానినే మనస్సు అంటారు. జల ప్రవాహమైనది సంకల్ప ప్రవాహమే మనస్సు. ప్రవాహ వేగాన్ని బట్టి నది యొక్క వేగాన్ని ఎలా అయితే తెలుసుకుంటామో, సంకల్ప ప్రవాహ రీతిని బట్టి మనసు యొక్క స్థితి కూడా నిర్ణయింపబడుతుంది. ఒక్క క్షణమైన మనసు ఆలోచించకుండా ఉండగలదా? నేను మాట్లాడుతుంటా, మనసు ఆలోచిస్తూ ఉంటుంది. మనసు తెలిసిన విషయాలను గురించి ఆలోచించాలనే గలదే కానీ తెలియని విషయాల గురించి ఆలోచిస్తుందా? లేదు. ఏ విషయాన్ని నిర్ణయించలేదు. సంశయగ్రస్తమైన ఊగులాడే దానినే మనస్సు అంటారు. బంధమోక్షాలకు మనసే కారణం. ఎన్నిసార్లు చెప్పుకోవచ్చు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, పతంజలి యోగ సూత్రం. ఇప్పుడు బుద్ధి అంటే ఏంది? నిశ్చయాత్మిక, నిశ్చయాభిప్రాయం కల దానినే బుద్ధి అంటారు. బుద్ధి అంటే చక్కగా నిర్ణయాధికారం తీసుకోవడం. సంకల్ప వికల్పాలను కొనసాగించిన మనస్సు సందేహాలతో సతమతమవుతూ ఉంటుంది. ఏది ఆచరించవలనో నిర్ణయించేది బుద్ధి. అంటే మంచి చెడుల గురించి కలగలపటం మనస్సు పని అయితే దానిలో ఏది తీసుకోవాలో నిర్ణయించేది బుద్ధి. ఇప్పుడు అర్థమైంది కదా? సంసారమును తయారు చేసి ఆత్మ మనుగుపరుచున్నదే బుద్ధియే. ఇది జ్ఞానమును సముపార్జించు స్థానము. దేహముతో తాదాత్మ్యము చెంది దేహాత్మభావమును తయారు చేసుకున్నది కూడా ఈ బుద్ధియే. కానీ ఇది ఆత్మకు అత్యంత సన్నిహితమై ఉన్నది. అడ్డు తెరలవలే నిలిచి ఉన్నది కూడా. బుద్ధిలో పరిమితమైనటువంటి చైతన్యము జీవుడు అంటారు. ఇప్పుడు ఏమైంది? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అహంకారం అంటే అహంకర్త, అహంకార, నేను కర్తను అనేది భావననే అహంకారం అంటారు. నేను అనేది అసత్య భావన కదులుటయే అహంకారము. ఇది ఈ వ్యాధికి చికిత్స లేదు. అజ్ఞానం యొక్క ప్రథమ వ్యక్త దశ ఏదైనా ఉందంటే అది అహంకారమే. జనన మరణ చక్రము విరివిగా విపరీతముగా త్రిప్పే ఈ మాయాస్వరూపం ఏదైనా ఉందంటే అది అహంకారము. నేను అనేది భావనచే కర్మలు ఆచరించడం వలన నేను అనుభవించవలసి వస్తుంది. అహంకారము లేకపోతే దుఃఖము యొక్క అనుభవము కదిలే అవకాశమే లేదు. అహంకారాన్ని నిర్మూలించకుండా ఎన్ని సాధనలు చేసినా బ్రతుకు చీకటిమయమవుతుందే తప్ప జ్యోతిర్మయం అవ్వే అవకాశం లేనే లేదు. ఇప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం 4వది. అదేందో చూద్దాం. చింతన కర్తృ చిత్తం. చింతన చేయుదాన్ని చిత్తము అంటారు. అంతఃకరణ చతుష్టయమునందు 4వది చిత్తము. గతంలో ఆచరించిన కర్మలు అందించిన జ్ఞాపకాలను దృష్టి అందించుకొని చింతన చేయుదానని చిత్తము ఉండదు. ఈ ఆలోచనలను బుద్ధికి చక్కగా ఉపకరించి బుద్ధి నిర్ణయాలు చేయుటకు అనుగుణ్యముగా విషయాన్ని సేకరించి సిద్ధపరుస్తుంది. దీనినే మనం చిత్తము అంటారు. తర్వాత చివరిగా పంచీకరణం అంటే ఏంటి? అంటే దృక్కోచరమైన విషయం కాదు మీ పంచీకరణం అంటే. ప్రతి వస్తువు మనకు స్థూలముగా తెలియచున్నది. పంచీకరణం అంటే ప్రతి సూక్ష్మభూతము తామశాంశంలో 2 సమాన భాగాలుగా విడిపోతాయి. 2గా విడిపోయిన ప్రతి సూక్ష్మభూతంలో ఒక భాగం అట్లే ఉంటుంది. ఇంకొక సగభాగము 4 సమాన భాగాలుగా విభజింపబడుతుంది. ఒక సూక్ష్మభూతములోని 1/8 వంతు వచ్చి కలిగిను. ఇలా పంచీకరణం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఆదిశంకర భగవత్పాదులచే తత్వబోధనడి ప్రకరణ ప్రబంధము నుండి ఏదో అద్వైత భాష్యానికి మూలమైనదిగా చెప్పుకుంటామో దాని నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అటువంటి ఎన్నో అద్వైత సంబంధమైన విషయాలన్నీ కూడా
ఆదిశంకర భగవత్పాదులు చాలా గ్రంథాల్లో నిక్షిప్తపరిచారు. నాకు తెలిసిన వరకు కొన్ని గ్రంథాలు మీ ముందు ఉంచాను ఇప్పటికే, ఇంకా కూడా చాలా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ దీన్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, శ్రేయకాంతాయ కళ్యాణ నదే నదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రేమదాచార పురోగమై సర్వైష పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.